ఇప్పటికే దళితుల్లో మెజారిటీ కులాల ఆకాంక్షకు విరుద్ధంగా మాట్లాడుతున్నారు. బీసీలకు, ఎస్సీలకు, మైనార్టీలకు, అగ్రకులాల అభిప్రాయానికి విరుద్ధంగా మాట్లాడుతున్నారు. మీరు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ధర్మాసనానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. మీరు గౌరవ రాష్ట్రపతి కేఆర్ నారాయణ ఇచ్చిన స్ఫూర్తికి విరుద్ధంగా మాట్లాడుతున్నారు. మీరు ప్రధానమంత్రులకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. మీరు మనవాదులుగా మారారు. మీరు మనవాదులు అవుతే మీ అంబేద్కర్ వాదులం. మనవాదాన్ని అంబేద్కర్ ఓడించిండు ఆనాటి కాలంలో. ఈనాడు ఎంఆర్పిఎస్ కూడా నయా మనవాదులను ఇప్పుడు ఓడిస్తారు. ఆనాడు అంబేద్కరు మనవాదులను ఓడించి ప్రాతినిధ్యాన్ని సాధించాడు. ఈనాడు నయా మానవాదులు ఎక్కడున్నారంటే ఎక్కువ మాలల్లోనే ఉన్నారు. ఆ నయా మానవాదులను ఓడించడం ఖాయం, వర్గీకరణ అమలు చేయించుకోవడం ఖాయం, మనువాదులను నిర్మూలించడం కూడా ఖాయం. రాజకీయంగా మనువాదులను రాజకీయంగా నిర్మూలించడం కూడా ఖాయం తెలంగాణ గడ్డ మీద.